పాకిస్తాన్ సెమీస్‌లోకి వెళ్ళే అవకాశం ఉందా? లేదా? నాకైతే కష్టమే అని అనిపిస్తుంది. కానీ కొన్ని మిరాకిల్ జరుగుతాయి. ఇప్పుడు పాకిస్తాన్ సెమీస్‌లోకి వెళ్ళే అవకాశం ఉందన్నమాట. నిన్న మొన్నటిదాకా ఇండియా సెమీస్ ఆశలు గల్లంతవుతుందేమో అని జెప్పేసి సౌత్ ఆఫ్రికా మీద ఓడిపోయేసరికి తెగ నవ్వుకున్నారు పాకిస్తానీ సంబంధించిన ఆడియన్స్ అందరూ గూడా. నిజంగా పాకిస్తాన్‌కి సంబంధించిన ప్రజలందరూ అక్కడ కొన్ని వీడియోస్ పెడుతూ ఉన్నారు. తెగ నవ్వారు. మామూలుగా గాదు. ఒక రేంజ్‌లో ట్రోల్ చేశారు. మా పరిస్థితి అలాగా లేదు. సల్మాన్ అలీ ఆగా మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. బాబర్ ఆజం ఎలాగైనా సరే బాగా ఆడేస్తాడు. మా దగ్గర మిస్టరీ స్పిన్నర్స్ ఉన్నారు. అఫ్రిది తప్పకుండా వచ్చేస్తాడు. బాగా ఆడతాడు అని చెప్పి అనుకున్నారు. వీళ్ళందరూ ఎంత అనుకున్నా, మా దగ్గర బెస్ట్ స్పిన్నర్స్ ఉన్నారని చెప్పి ఎంత అనుకున్నా కూడా లాస్ట్‌కి తీరా చూస్తే ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక్క ఓవర్‌లో పడిపోయారు. ఏ మాటకి ఆ మాటే పాకిస్తాన్ బ్యాటింగ్ అనేది పూర్తిగా విఫలమైపోయింది. మళ్ళీ ఒకసారి అందులో ఉన్న లుకలుకలన్నీ కూడా బయటపడిపోయాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు నెక్స్ట్ రాబోయే మ్యాచెస్‌లో గెలిచే అవకాశం ఉందా లేదా? సెమీస్‌లోకి వచ్చే అవకాశం ఉందా లేదా? దాని గురించి తెలుసుకుందాం. నమస్తే, మీరు చూసిన స్పోర్ట్స్ 99 టీవీ. నేను పవన్ కృష్ణ. లేట్ చేయకుండా మొదలు పెడదాం. సో బాబర్ ఆజం గురించి ఒకటే కాకుండా మిగతా వాళ్ళ గురించి కూడా మాట్లాడుకోవాలి. అండ్ ముఖ్యంగా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? వీళ్ళు సెమీస్‌లోకి వెళ్తారా అంటే ఇప్పుడు టీం మీద మాత్రమే కాదు, పాకిస్తాన్ టీం మీద మాత్రమే కాదు, మనలాగే పాకిస్తాన్ టీం కూడా ఇప్పుడు వేరే టీమ్స్ మీద ఆధారపడి ఉంది. వాళ్ళకి ఇప్పుడు కొన్ని టీమ్స్ కొన్ని మ్యాచెస్ గెలవాలి, కొన్ని టీమ్స్ కొన్ని మ్యాచెస్ అసలు గెలవకూడదు. సో వాళ్ళు ఇప్పుడు వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉన్నారు. అంటే ఒక రకంగా ఆస్ట్రేలియా కూడా ఇలాంటి సిచ్యువేషన్లోనే ఉంది. బట్ అలాంటిది ఆస్ట్రేలియా లాస్ట్కి గ్రూప్ దశలోనే వెళ్ళిపోయింది. సో ఎనీహౌ ఒకసారి ఇప్పుడు పరిస్థితి చూస్తే పాకిస్తాన్ సెమీఫైనల్ చేరడంపై ఇప్పుడు న్యూజిలాండ్ ఇంకా శ్రీలంక ఫలితాల మీద ఆధారపడి ఉందన్నమాట. ఇంగ్లాండ్ ఇప్పటికే సెమీఫైనల్ చేరుకుంది కాబట్టి పాకిస్తాన్ ఎలిమినేషన్ అంచనా ఉంది. సో ఆల్రెడీ వీళ్ళ గ్రూప్ మొత్తంలో చూసుకుంటే ఇంగ్లాండ్ కానివ్వండి, ఇంగ్లాండ్ ఆల్రెడీ సెమీస్లోకి వెళ్ళిపోయింది. అండ్ పాకిస్తాన్ ఇప్పుడు అంతంత మాత్రలతోనే ఉంది. న్యూజిలాండ్ అండ్ శ్రీలంక కూడా చాలా బెటర్గా పెర్ఫామ్ చేస్తున్నాయి. మరి ఇప్పుడు న్యూజిలాండ్ అండ్ శ్రీలంక పెద్ద ప్రాబ్లం అవబోతుంది పాకిస్తాన్కి. సో ఒకసారి దాని గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి ఇప్పుడు మనం సెమీఫైనల్ సమీకరణాలు కూడా చూసుకుందాం. న్యూజిలాండ్ 2 మ్యాచ్లు గెలవకూడదు. న్యూజిలాండ్ తన నెక్స్ట్ 2 మ్యాచ్లు గెలవకూడదు. ఒకవేళ గెలిచింది అనుకోండి 5 పాయింట్లు వచ్చేస్తాయి. అండ్ దానివల్ల ఈజీగా ముఖ్యంగా న్యూజిలాండ్కి 5 పాయింట్లు దాటకూడదు. దాటిందంటే మాత్రం ఆబ్వియస్లీ సెమీస్ దానికి ఫైనల్ అయిపోతుంది. శ్రీలంక కూడా 2 మ్యాచ్లు గెలవకూడదు. 4 పాయింట్లు దాటకూడదు శ్రీలంక కూడా. ఒకవేళ రాబోయే 2 మ్యాచ్లు గెలిస్తే అప్పుడు కూడా ప్రాబ్లం అవుతుంది. సో ఇక్కడ ఆ పాయింట్స్ రకంగా కూడా ఇక్కడ వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ పాకిస్తాన్ తప్పకుండా శ్రీలంకని నెక్స్ట్ జరగబోయే మ్యాచ్లో ఓడించాలి. అండ్ పాకిస్తాన్ ఖచ్చితంగా 3 పాయింట్లు మాత్రమే ఇప్పుడు సాధించగలదు. ఎందుకంటే ఆల్రెడీ 2 మ్యాచ్లు ఆడింది. ఒక మ్యాచ్ నో రిజల్ట్ అయిపోయింది, ఒక మ్యాచ్ ఓడిపోయింది. ఇంకొక మ్యాచ్ మాత్రమే మిగిలింది. ఆ ఒక్క మ్యాచ్లో ఇఫ్ ఎట్ ఆల్ పాకిస్తాన్ సరిగ్గా ఆడితే ఇంకో 2 పాయింట్లు వస్తుంది. అప్పుడు 3 పాయింట్లతోని పాయింట్ల పట్టికలో సెకండ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మరి న్యూజిలాండ్ 2 మ్యాచ్లు, శ్రీలంక 2 మ్యాచ్లు ఓడిపోయే ఛాన్స్ ఉందా? ఒకసారి దాని గురించి కూడా చూద్దాం. అండ్ ఒకసారి దానికన్నా ముందుగా నెట్ రన్ రేట్ అయితే ఇక్కడ ఇబ్బంది అయితే లేదు. పాయింట్లు మాత్రమే ముఖ్యం. ప్రేమరాజ్ స్టేడియంలో జరగబోయే న్యూజిలాండ్ అండ్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ ఇప్పుడు కీలకం కాబోతుంది. ఈ మ్యాచ్ గురించి కూడా మనం ఇప్పుడు చూద్దాం. అండ్ దానికన్నా ముందుగా ఒకసారి వీళ్ళ గ్రూప్ లెవెల్లో వీళ్ళకున్న పాయింట్స్ గురించి చూసుకుంటే ఇంగ్లాండ్ మనం అనుకున్నట్టుగా 2కి 2 మ్యాచ్లు గెలిచింది. నెట్ రన్ రేట్ బాగానే ఉంది. నెక్స్ట్ జరగబోయే మ్యాచ్ వచ్చేసి న్యూజిలాండ్తో జరుగుతుంది. ఇంగ్లాండ్తోని. అండ్ ఈ మ్యాచ్ గెలిచినా ఓడినా ఇంగ్లాండ్కి పెద్ద ఫరక్ పడదు, కానీ పాకిస్తాన్కి మాత్రం ఫరక్ పడుతుంది. ఇక్కడ మాత్రం న్యూజిలాండ్ గెలిస్తే నెక్స్ట్ న్యూజిలాండ్ వచ్చేసి శ్రీలంక అండ్ ఇంగ్లాండ్ జరగబోతుంది మ్యాచ్. దాంట్లో కనుక గెలిస్తే ఏం జరగబోతుంది అనేది మనందరికీ తెలిసింది. అండ్ పాకిస్తాన్ వచ్చేసి ఇంకొక మ్యాచ్ జరగబోతుంది, అది శ్రీలంకతో ఇందాక చెప్పినట్టు. అండ్ శ్రీలంక వచ్చేసి ఆల్రెడీ ఒక మ్యాచ్ అయితే ఆడింది, ఆ ఒక్క మ్యాచ్ ఓడిపోయింది. నెక్స్ట్ వచ్చేసి న్యూజిలాండ్ అండ్ పాకిస్తాన్తో మ్యాచ్ ఆడబోతుంది అనమాట. సో ఇప్పుడు న్యూజిలాండ్ నెక్స్ట్ ఆడబోయే శ్రీలంక అండ్ ఇంగ్లాండ్ మ్యాచెస్లో ఏ ఒక్కటి గెలవకూడదు. అట్ ది సేమ్ టైం శ్రీలంక కూడా నెక్స్ట్ ఆడబోయే న్యూజిలాండ్తో ఓడిపోవాలి. అట్ ది సేమ్ టైం పాకిస్తాన్తో కూడా ఓడిపోవాలి. పాకిస్తాన్ నెక్స్ట్ ఆడబోయే శ్రీలంక మ్యాచ్లో ఎట్టి పరిస్థితిలో గెలవాలి. గెలిస్తే తప్పితే పాకిస్తాన్కి అవకాశం రాదు. ఇప్పుడు పాయింట్ల పట్టికలో చూసుకుంటే శ్రీలంక ఓన్లీ 1 పాయింట్ ఉంది, పాకిస్తాన్ ఓన్లీ 1 పాయింట్ వచ్చింది అనమాట. ఈ మ్యాచ్లో ఒకవేళ శ్రీలంకతో గెలిస్తే అప్పుడు ఇంకొక 2 పాయింట్లు యాడ్ అయ్యి 3 పాయింట్స్తోని పైన ఉంటుంది. సో ఐ మీన్ టు సే సెకండ్ పొజిషన్లో ఉంటుంది. సో అదనమాట పరిస్థితి. మరి నెక్స్ట్ శ్రీలంక ఆడబోయే న్యూజిలాండ్తోని ఎలా ఉండబోతుంది మ్యాచ్ అనేది కూడా చూడాలి. అండ్ న్యూజిలాండ్ వచ్చేసి ఇంగ్లాండ్తో ఎలా ఆడబోతుంది అనేది కూడా చూడాలి. ఈ 2 మ్యాచ్లు అనేది చాలా ఇంపార్టెంట్. సో మరి దీని తర్వాత మనకు అర్థమైపోతుంది అనమాట మరి పాకిస్తాన్ భవితవ్యం ఏంటనేది. మరి మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్ సెమీఫైనల్స్లోకి రావాలా వద్దా?
వస్తుంది అనుకుంటున్నారా లేదా? యెస్ ఆర్ నో అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఇంకొక మ్యాచ్ సెమీస్‌లో రావాలా? వద్దా? అండ్ ఫైనల్స్‌లో కూడా ఒకవేళ వస్తే ఎలా ఉంటుంది? దాని గురించి కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు స్పోర్ట్స్ 99 టీవీ. నేను పవన్ కృష్ణ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థాంక్ యూ సో మచ్.